ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం కనుక ఈ మాసంలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి ఇళ్ళు. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అంటున్నారు పండితులు. ఈ రోజున అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు ఉన్నాయి, ఎన్నో విశిష్ట పండుగలు వస్తున్నాయి. తర్వాత ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఈ మాసం. ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయినటువంటి భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్తారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలను ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెప్తూ ఉంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందువల్ల అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైంది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి. శివారాధనకు ఎంతో విశిష్టత. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించటానికి విశేషమైనది ఈ మాసం. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రం చెప్తోంది. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని, ఉపవాస దీక్షను చెయ్యాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజలు చెయ్యాలని వేదశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అంటున్నారు పండితులు. ఇంకా మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం అంటారు. దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని, మంగళగౌరి నోమని అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాసన చేయాలి. దీంతో వాళ్ళు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైన ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజా మంటపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ దేహి మేరమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లుగా ప్రసిద్ధి. శ్రావణ మాసంలోని విశిష్టతలు శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది. తర్వాత శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్యమైన రోజులు వచ్చేవి ఈ శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావటం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి రోజులు, ఆ రోజుల యొక్క విశిష్టత, ఆ రోజుల్లో చేయవలసిన విధులు, దానికి వచ్చే ఫలితాలు మనకి చక్కగా తెలియజేశారు. శ్రావణ మాసం రావటమే ఎన్నో లగ్నాలు, శుభదినాలు, శుభగడియలు ప్రవేశిస్తాయి. ఎంతోమంది వివాహాలు చక్కగా జరుగుతాయి. అందులోనూ ఈ మధ్య మూఢమి రావటం వల్ల మరి ఆగిపోయినటువంటి ఈ 3 నెలల నుంచి ఆగినటువంటి మరి ఎన్నో శుభకార్యాలు చక్కగా ప్రారంభం ఈ శ్రావణ మాసం ప్రారంభం. ఎంతో అందరూ కూడా ఆనందంగా శుభకార్యాల్లోనూ పాల్గొంటారు. పూజలు, నోములు, వ్రతాలు, మరి విశిష్టమైనటువంటి రోజుల్లో చేయవలసిన దైవారాధనలు అన్నీ కూడా చేసి భగవంతుని అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతారు అని చెప్పుకుంటూ స్వస్తి చెబుదాం. సమస్తలోకా సుఖినో భవంతు. శుభం.